రెండవ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 370వ పేజీ. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము. తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే దేవుడవు, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయమొందనీయకము అని ప్రార్థించాడు అని ఆశాభక్తుని గురించి మనము దేవుని లేఖనాల్లో మనం చదవగా విన్నాం. పోయిన వారము మనం విన్న వాక్యం ఏమైనా మీకు జ్ఞాపకం ఉందా? ఎవరి గురించి ధ్యానం చేశాం? ఏమా? వెరీ గుడ్. యెహోషాపాతు గురించి దేవుని సన్నిధిలో మనము పోయిన వారం వాక్యం విన్నాం. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసి యుద్ధంలో విజయం పొందినటువంటి రాజు యెహోషాపాతు. అయితే ఈరోజు మనము ఆసా గురించి దేవుని లేఖనాల్లో మనం విందాం. ఆసా తన తండ్రి అబియా ఆయన రాజు. తర్వాత తన తండ్రి కాలం చేసిన తర్వాత కాలక్రమంలో ఆసాకు రాజరికం మరి పట్టం కట్టబడింది. అయితే ఆసా రాజు అయినప్పుడు దేశంలో నెమ్మది కలిగిందంట. ఏం కలిగింది? అమ్మో, ఈడెక్కిన కాడి నుంచి ఒకటే వానలు వస్తే ఒక తంట, రాకపోతే మరి ఒక తంట. ఈడొచ్చిన కాడి నుంచి కరువు. ఇలాగన మనం చెప్పుకుంటూ ఉంటాం. వీడొచ్చిన కాడి నుంచి గొడవలు జరుగుతున్నాయి. వీడొచ్చిన కాడి నుంచి ఒకరి మధ్య ఒకరు, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొచ్చి గొడవలు పెడుతూ ఉన్నారు అని చెప్పి మనము మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మన అనేక సందర్భాలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆసా పరిపాలన చేసినటువంటి సంవత్సరాలన్నీ కూడా సుమారు 41 సంవత్సరాలు పరిపాలన చేశారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అన్ని సంవత్సరాలు కూడా తన రాజరికంలో ఆఖరిలో తప్పిపోయినప్పటికీ కూడా ప్రారంభం మనం చూస్తే దేవుని సన్నిధిలో నెమ్మది కలిగి దేశ ప్రజలు సుభిక్షంగా బ్రతికారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఒకరోజు ఆసాకు ఒక సవాల్ ఎదురైంది. సవాల్ ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఈ సవాల్ నుంచి ఎలా బయటపడాలి, ఈ సమస్య నుంచి నేను ఎలాగా బయటపడాలి అని మనం ఆలోచించినట్టే ఆలోచించవలసింది. కానీ ఆస అలా చేయలే. ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వారికి ఉన్నటువంటి సైన్యము చాలా తక్కువ మంది, వచ్చినటువంటి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారి సైన్యము చాలా ఎక్కువ మంది. కనుక ఈ సైన్యమును ఎదిరించుటకు వారి వల్ల కాదు. కనుక దేవుని సన్నిధిలో ఈ భక్తుడు ఆస, రాజు అయినటువంటి ఆస చేసినటువంటి ప్రార్థన నాకు రాత్రంతా కూడా అదే మనసులో నేను ధ్యానిస్తూ వచ్చా. రాత్రి నిద్రపట్ల ఉదయం కూడా అదే ధ్యానిస్తూ వచ్చా. ఏమని? ఆసా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. మొన్న తల్లిగారింట్లో ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. అప్పటి నుంచి కూడా నాకు ఆ ఒక మాట నా మనసులో మెదులుతా ఉంది. ఏంటో చూడండి, ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటంటమ్మా? బలము లేని వారికి సహాయము చేయుటలో నీకన్నా ఎవరూ లేరు, నీ వంటి వారు ఎవరు లేరు ప్రభు అని దైవజనుడు రాజు, దైవభక్తుడు రాజు ఆశా ప్రార్థన చేశాడు. ఎంత మంచి మాట చూడండి. ఎవరికంటమ్మా? బలము లేని వారికి. వాస్తవానికి ఆయనకు బలం ఉంది. ఆయన యవనస్తుడే, ఆయన సైన్యం ఉన్నది, ఆయనకు ధనం ఉన్నది, ఆయనకు రాజ్యం ఉన్నది, ఆయనకు పలుకుబడి ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో తను ఎలాగ తగ్గించుకుంటున్నాడు? తను దేవుని సన్నిధిని ఎలా తగ్గించుకుంటున్నాడంటే
బలము గలవాడైనప్పటికీ కూడా బలహీనుడు వలె, ధనము కలిగిన వాడైనప్పటికీ కూడా ధనము లేని వాడి వలె, మంది మార్బలమున్న మంది మార్బలము లేని వాడి వలె దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. రాజైన ఆశ చేసిన ప్రార్థన నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ మాట నేను చదివి ధ్యానం చేసినప్పుడు, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును. చూడండి, ఆ పొద్దున ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ తెల్లవారుజామున 2 ఎంత అయిందనుకుంటా, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ అలాగనే నేను కూర్చొని ఉన్నప్పుడు నా మనసులోకి దేవుడు ఒక ఆలోచన తీసుకొచ్చాడు. ఏంటంటే, మనము బలవంతులు మనం అనుకుంటాం, తప్పుకోకుండా మన బలము ఒకనాటికి బలహీనమైపోద్ది. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అక్కడ దాకా ఎందుకు, నా గురించి చెప్పాలంటే, అంతకుముందు కోవిడ్ రాకముందు తెగ తిరిగేవాడిని, ఎక్కడ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి. ఇప్పుడు కోవిడ్ వచ్చాక ఎలా అయినా కొంచెం బలహీనంగానే ఉన్నాం. మన బలము, మన కండలు, మన శక్తి కొంతకాలానికి ఆ శక్తిహీనతగా మార్చబడుతుంది, బలము బలహీనతగా మార్చబడుతుంది. కానీ దేవుని బలము ఎన్నటికీ బలహీనం కాదు. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తుడు ఆశ దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేశాడంటే, అయ్యా బలము లేని వారికి సహాయము చేయట్లో నీకన్నా ఎవరు లేరు, నీకన్నా ఎవరు లేరు, నీవే చేసేటువంటి దేవుడు. కనుక బలము లేనిటువంటి మాకు, బలము లేని మా రాజ్యానికి, బలము లేని మా సైన్యానికి, బలము లేని నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు సైన్యానికి సమస్య వచ్చిందంటే ఎవరికి సమస్య వచ్చినట్టు? రాజుకు వచ్చినట్టే కదా. రాజుకు సమస్య వస్తే సైన్యానికి సమస్య వచ్చినట్టే, వారు భావించినా భావించకపోయినా. అలాగున మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా, పాస్టర్ గారికి ఏంటి, పాస్టర్ గారు ఇస్త్రీ కొట్లు వేసుకుని తిరుగుతారు అనుకుంటారు కదా. పాస్టర్ గారికి వెనకాల, ఇస్త్రీ కొట్ల వెనకాల ఉండే సమస్యలు ఎవరికి తెలియదు. వాస్తవానికి మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మీకు ఒకరికే సమస్య, వింటున్నారా? కానీ మాకు మీ అందరి సమస్యలే మా సమస్యలు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మీ సమస్యలే మా సమస్యలు. ఇప్పుడు బిడ్డలకి సమస్య వచ్చిందనుకోండి, తండ్రికి సమస్యే కాదా? ఏమా? అలాగే సిస్టర్ గారు చెప్పారు, సాక్ష్యం చెప్పారు కదా, నీకు బాగాలేదు, పాపకి బాగాలేదు, ఎవరికి? తల్లిగారు బాధపడ్డారు. ఎందుకు? తన కుమార్తెకి. అలాగనే ఆత్మీయ తల్లిదండ్రులుగా మాకు బాధ, మాకు బాధ్యత. కనుక ఒక రాజ్యానికి ఒక సమస్య వచ్చిందని రాజుకు సమస్య వచ్చినట్టే. కనుక రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అంటే తనకున్న బలాన్ని, తనకున్న ఆహాన్ని, తనకున్న పదవిని, తనకున్న అధికారాన్ని ఉపయోగించుకోకుండా నేను ఏమీ లేనివాడి వేలే, చూసారా, ఏమీ లేనివాడి వేలే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక రాజు తను అలా అంత తగ్గించుకున్నట్లో మరి తను కలిగి ఉన్నటువంటివి ఏవి అని మనం లేఖనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 14వ వచనం ప్రారంభం చూడండి, 2వ వచనం చూడండి, చదవండి, ఎవరైనా ఒకరు చదవండి. 2వ వచనం అమ్మ. పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నింటిలో నుండి తీసివేసిన అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా. దేవునికి స్తోత్రం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం. తన ప్రాంతంలో, తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో నెమ్మదిగా ఉంది. కారణం ఏంటి? ఏమా చెప్పండి, కారణం ఏంటి? ఆశారాజు అయ్యాడు. ఒక రాజు ఆశా భక్తిపరుడైనటువంటి కారణం చేత దేశం సుభిక్షంగా ఉంది, సైన్యం సుభిక్షంగా ఉంది, సంతోషంగా ఉంది. యుద్ధం లేకుండా ఎవరికి 4 గింజల వారు కాసుకుని దాగి పడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అనుకుంటాం
నేనొక్కడు చేస్తేనే అయిద్దంటారా, నేనొక్కడి వల్ల అయిద్దంటారంటే ఒక్కడి వల్ల కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వలన ఆ ప్రాంతం కాపాడబడింది, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంది, ఆ ప్రాంతం నెమ్మదిగా ఉంది. అదే రాజు ఆసా చేసినటువంటి ప్రార్థన. ఆసా దేవుని సన్నిధిలో మనం చదివినట్లుగా ప్రారంభంలో తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినటువంటి వాడు. ఎవరంటమ్మా? ఆసా ఎలాంటి వాడు? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థంగా నడిచాడు. ఎట్లా నడిచాడంటమ్మా? ఎవరి దృష్టికి? అది ఈ రోజుల్లో మనుషుల దృష్టికి యథార్థంగా ప్రవర్తించడానికి చాలా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మనుషులకి యథార్థంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే మనలో తప్పులు చూస్తారు, కానీ మనం జీవించినటువంటి యథార్థత జీవితాన్ని ఎవరు కూడా మరి లెక్కలోని తీసుకోరు. మనం జీవించవలసింది దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాలి. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మారడని మనం కీర్తనలు చదివాం కదా. యథార్థంగా మనం జీవిస్తే తప్పకోకుండా దేవుడు తన కార్యాలు మన ద్వారా మనకును, మన కుటుంబానికి, మన ద్వారా మనకును, మన సమాజానికి దేవుడు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి వలన రాజైన ఆసా దేవుని దృష్టికి యథార్థవంతుడును అనుకూలమైనటువంటి వాడంట. అనుకూలమైనటువంటి భక్తి చేసినటువంటి వాడు, అనుకూలంగా దేవుని సన్నిధిలో నడిచినటువంటి వాడు, అనుకూలంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడు, అనుకూలంగా దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించిన వాడు. ఎవడో ఏదో చేస్తాడని వాడి కొరకు వంగి నమస్కారాలు చేయని అవసరంలా మనం దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. లోకంలో దేవుని బిడ్డలు కూడా చేసేటువంటి పొరపాటు ఏంటంటే, పెద్ద పొరపాటు ఏంటంటే, దేవునికి తప్ప, దేవుని దృష్టికి తప్ప అందరి దృష్టికి అనుకూలంగా జీవించాలని, అందరి దృష్టికి యథార్థంగా జీవించాలని వారి మెప్పు కొరకు లోకంలో చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, పాటులు పడుతున్నారు. ఏ ఉపయోగం కలగదు. ఏదో 4 గింజలు రాలుపుతారేమో కానీ దానివల్ల అంత ప్రయోజనం మనకు కలగదు. కేవలము 4 గింజల కొరకు కాదు, మనం మనిషి దగ్గర యథార్థంగా జీవించాలి. అలా అని యథార్థంగా మనుషుల దగ్గర ఉండొద్దని నేను చెప్పట్లేదు. వారి కొరకే కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు దేవుని దృష్టికి మనం యథార్థంగా జీవించగలిగితే ఈ రిలేషన్షిప్ మనకు ఉండే, అంటే పైనుంచి కిందకి, ఎక్కడి నుంచి? పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మనకు ఈ రిలేషన్ ఉంటే ఇటు అంటే మనకును సమాజానికి, మనకును ప్రజలకు, మనకు మన కుటుంబాలకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఈ రిలేషన్షిప్ లేకుండా, అంటే ఈ సహవాసము మనం లేకుండా, ఈ సంబంధం మనకు లేకుండా మనం ఈ సంబంధం కలిగి ఉండాలంటే అది కష్టమే, అది వలగానిటువంటి పని. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని దృష్టికి యథార్థవంతులంగా ఉండుటకు మనము ఇష్టపడాలి. ప్రయాసపడితే తప్పకోకుండా దేవుడు యథార్థవంతుల్ని కాపాడుతూనే వస్తాడు. కానీ లోకంలో ఒక సామెత ఉంది కదా, యథార్థవాది లోక విరోధి అని. యథార్థంగా జీవించేటువంటి వాడికి లోకం ఎప్పుడు కూడా విరోధే. అయినా పర్వాలా, మనుషులు మెప్పు కొరకు కాదు, మనుషులు ఏదో మెచ్చుకుని దండలేసి సేలవలు చెప్తారని కాదు, పూలబొకేలు ఇస్తారని కాదు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని దృష్టికి మనం యథార్థంగా జీవించాలని మనం ఒక తీర్మానం తీసుకుని దాని కొరకు బ్రతకాలి. ఊరికి ఏదో ప్రభుని నమ్మేమంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోతే నామకార్థంగా కాదు, మనం బ్రతుకు ఒక సాక్ష్యం అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన జీవితమే ఒకరి మార్గదర్శకంగా ఉండాలి, దిక్సూచికలాగా ఉండాలి. అది ఆడండి, అమ్మో ఆడి గురించి ఎందుకని పొద్దున్నే అంటారు కొంతమంది గురించి. ఏమో ఆవిడ గురించి అసలు నోటికి పళ్ళకే తలవకూడదండి అంటారు. ఎందుకు? వారి జీవితం అంత దుర్భరంగా ఉంది, వారి ప్రవర్తన సరిగా లేదు, కనుకనే వారిని తలవాలంటే సాటి సమాజమే ఇబ్బంది పడుతున్నారు. మరి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆలకిస్తాడా? మనిషికే నచ్చట్లా. మనిషికే, సాటి సమాజంలో ఉన్న వ్యక్తికే, సాటి మనిషికే నచ్చనటువంటి తన ప్రవర్తన పరిశుద్ధుడైనటువంటి దేవునికి నచ్చుదా? కనుక మనము యథార్థంగా దేవుని దృష్టికి అనుకూలంగా నడుద్దాం, అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టించి వేసి. అప్పటి వరకు తన తండ్రి హయాంలో ఇవన్నీ జరిగినాయి. రకరకాల విగ్రహాలు,
రకరకాల దేవతా స్తంభాలు పెట్టి రకరకాల వ్యవహారాలని చేసుకుంటూ వచ్చారు. అబియా రాజు అలా చేసుకుంటూ వచ్చాడు. తన కుమారుడి తరం వచ్చేసరికి తండ్రి ఏ బాటలో నడిస్తే కుమారుడు కూడా అదే బాటలో నడుస్తాడని మనకు సామెత ఉంది. కానీ తనకు వ్యతిరేకంగా నడిచాడు. కొన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట, అన్ని విషయాలు తల్లిదండ్రుల మాట వినాలి. మనల్ని భక్తి పాడు చేసేది, మన జీవితాన్ని పాడు చేసే విషయాలు మాత్రం మనం వినకూడదు. తండ్రి చేశాడు ఏం పని, పాడు పని చేసి పెద్ద పెద్దవి తీసుకొచ్చి పెట్టి వేస్తా ఉన్నాడు, నేను మాత్రం అలా వేయకూడదు అని చెప్పి వాటన్నిటిని చేసి చిన్నాభిన్నం చేసేసాడు. వాటిని లేకుండా చేశాడని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి. అంటే పూర్వము అంటే అప్పటి వరకు రాజకుమారుడిగా చక్కగా హైఫైగా జీవించాడు. ఇప్పుడు బాధ్యత వచ్చింది కదా, బాధ్యత పైబడేసరికి ఇక ఒళ్ళు అణిగిపోతాయి, ఇక పులుసు అంతా కారిపోతాయి. ఇక ఎట్లా ఉంటాడు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి రాజుగా తను రాజ్యంలో ఉన్నాడు. అంతకుముందు తను అలా లేడు. ఎలా ఉన్నాడు? ఏమో చెప్పండి. నాకేంటంట డాడీ డబ్బులు లేవు అని అంటే డాడీ ఎంత ఫోన్పే, ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే కదా, పంపిస్తాడు. ఈడి విచ్చలవిడి జీవితం ఇష్టానుసారంగా జీవిస్తాడు. డబ్బులు అయిపోతే డబ్బు ఎందుకు? రాజకుమారుడు కదా, ఎక్కడన్నా కొంచెం స్టేటస్ తగ్గితే మరి చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని ఏమో కొంచెం బడాయి, సోగు తక్కువ బడాయి ఎక్కువ ఏమా ఇలా చేస్తూ పోతూ ఉన్నాడు. కానీ తన తండ్రి హయాము గతించిపోయిన తర్వాత తను రాజయ్యాక లేదు అలా జీవించడానికి వీలు లేదు, అలా ప్రవర్తించడానికి వీలు లేదు. నేను రాజు అయ్యాను కదా, ఒక అధికారం కలిగిన వ్యక్తిని కదా, నా కింద చాలామంది ప్రజలు ఉన్నారు కదా, నా కింద రాజ్యం ఉంది కదా, నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. కనుకని మొత్తాన్ని ఎక్కడెక్కడే ఏం చేశాడు? పడగొట్టేసాడు. వాటి వల్ల మనకు ప్రయోజనం లేదు. మనం నడిపించేవాడు, మన పోషించేవాడు, మనకు యుద్ధంలో సహాయం చేయగలిగిన వాడు ఎవరు? దేవుని స్తోత్రం. మన జీవితాల్లో కలిగినటువంటి సమస్యల నుంచి విడిపించుటకు దేవుడే మనకు మార్గం. కనుక దాని తప్ప వేరే మార్గం లేదనుకుని ఏం చేశాడు? మొత్తాన్ని తీసి అవతల పడేశాడు. వేస్ట్ ఫైళ్ళు ఫోన్లో ఉంటే ఫోన్ ఏమవుద్ది ఏమ్మా? వేస్ట్ ఫైల్ అనవసరమైన ఫోన్లో ఉన్నాయి అనుకోండి, ఫోన్ ఏమవుతుందానా? హ్యాంగ్ అయిపోద్ది, ఫోన్ పని చేయదు. అలాగా అనవసరమైనటువంటివి మనం కూడా ఏం చేయాలి? తీసివేసుకోవాలి. కొన్నిసార్లు వాటి వల్ల మనకు పెద్ద ప్రమాదం. అందుకని చాలాసార్లు న్యూస్ చెప్తా ఉంటాడు, అనవసరమైనటువంటి ఫైల్ పెట్టుకోబాకండి, అనవసరమైన యాప్లు మీరు ఇన్స్టాల్ చేసుకోబాకండి, మీ అకౌంట్లో డబ్బులు పోతా ఉండేది. మనం పోతే తప్పుకోకుండా. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉండకూడనివి అనవసరమైన ఫైళ్ళు కొన్ని ఉంటాయి. ఏం చేయాలి? వాటిని తుత్తునీలుగా చేసి చిన్నాభిన్నం చేసి తీసి అవతల పడాలి. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? భద్రంగా పోగేసి మూటగట్టి భద్రంగా బిరువ కిందో, మంచం కిందో, కంచం కిందో, కుంచం కిందో, దేనికో కింద జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తామంటే దాచి పెడతాం. మనం ఎవరమి? దేవుని బిడ్డలం. వాటిని జాగ్రత్తగా దాచిపెడతాం. ఒకటి చాలు, రెండు చాలు, 20 అవసరంలా. మనం ఒక తల్లిగారి సాక్షి చెప్పారయ్యా, నేను చాలా సంతోషపడ్డాను అయ్యా, నేను మొత్తం తీసి పడేసాను అని చెప్పిన చాలా సంతోషపడ్డాను. నూతనంగా వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకు? అవన్నీ కూడా కల్పితమైనటువంటివి, చేతుల చేత రూపించబడినటువంటి వాటిలో జీవం ఉండదు కదా. ఇప్పుడు దీన్ని ఒక వ్యక్తి చేశాడు, దీనిలో జీవం ఉంటుందా? ఇది విలువ కలిగింది అయినప్పటికీ కూడా దీనిలో జీవం ఉండదు. కనుక జీవం కలిగినటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక జీవం కలిగినటువంటి దేవుని తప్ప ఇంక మనలో ఏవైనా అనవసరమైన ఫైళ్ళు, చెత్త చెదారం, మురికి, డాగులు, కళంకము, మచ్చ, ముడత, అట్టిది ఏదైనా మనలో ఉంటే మనం ఏం చేసుకోవాలంట? తీసివేసుకోవాలా. అది మనకు ప్రయోజనం. బ్యాక్గ్రౌండ్ యాప్లు ఎప్పటికప్పుడు ఏం చేయాలమ్మా? తీసేస్తామన్నా. డిలీట్ చేస్తూ ఉంటేనే ఫోన్ చక్కగా లైన్లోకి వస్తుంది, ఛార్జింగ్ కూడా పోదు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రజలకు తెలుసు, పెద్దోళ్ళకి అంత తెలియకపోవచ్చు కదా. కనుక ఎప్పటికప్పుడు కూడా మనల్ని ఏం చేసుకుంటే రిఫైన్ చేసుకుంటాడు. రిఫైన్డ్ ఆయిల్ మీకు తెలుసు కదా, చెప్పండమ్మా. స్త్రీలు తెలీదా? రిఫైన్డ్ ఆయిల్ తెలీదా? మరేంటి తెలియనట్టు చూస్తున్నారమ్మా. ఏం చేస్తారు? దాన్ని ఒకసారి శుద్ధి చేసి దానిలో ఏమీ లేదు, దాన్ని మరలా
దేవునికి స్తోత్రం. శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఏమైనా మలినం నాలో ఉందా, నాలో ఏమైనా అవిధేయత ఉందా, మనలో ఇది ఇక్కడ దగ్గర పెట్టుకొని, చెత్త అంతా ఇక్కడ దగ్గర పెట్టుకొని, ఓ ప్రభు నువ్వు దిగిరా, నువ్వు రావయ్యా, నువ్వు రావయ్యా యేసునాథ అని చెప్పి మనం బిగ్గరగా ప్రార్థన చేసిన, అరిసి గీ పెట్టిన మనలో ఏముంది? చెత్త. పరిశుద్ధుడు కదా ఆయన. పరిశుద్ధత కలిగినటువంటి, అర్హత కలిగినటువంటి వారు తప్పకుండా వస్తాడు. అసలు దానిలో మాత్రం ఏ డౌటు లేదు. అందుకని అంటాను, ఎప్పటికప్పుడు మన పరిశుద్ధులం కాదు కానీ ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధులంగా జీవించడం కొరకు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు. ఏముందిలేండి ఇవన్నీ సహజం కదా అనుకుంటే సహజమే, మనకు తెలుసు కదా ఇక అన్నీ కూడా. కనుక మన జీవితము ఎప్పుడు కూడా దేవుడు ఆగ్రహించేటువంటి విధంగా అమ్మయ్యా అనిపించాలన్నమాట దేవునికి స్తోత్రం. ఏం కంపురా బాబు, వచ్చిన కాడి నుంచి ఈ కంపు మనం భరాయించలేమన్నట్టుగా ఉండకూడదు. అది ఇతరులకు బాధే, దేవునికి ఇబ్బందే ఏమా. కనుక మనల్ని దేవుడు ఆగ్రహించేటువంటి విధంగా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యా తండ్రి అని ప్రార్థన చేయగలనే, ఏంటి నాయన ఇట్లా వచ్చావు, ఏంటి నా కుమారుడు ఇటు వచ్చావు, ఏం కావాలి అని అడగాలన్నమాట దేవునికి స్తోత్రం. అట్లా ఉండాలి మన జీవితం. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించట్లేదు అనేటువంటి డైలాగ్ ఇక రాకూడదు మన దగ్గర. ఎందుకు? ఆ సహవాసం లేదు దేవునితో, ఆ సత్సంబంధాన్ని మనం కోల్పోతున్నాం ఎప్పటికప్పుడు. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోలేకపోతున్నాం. శుద్ధి చేసుకుంటా ఉంటే పేర పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి, ఏమవుద్ది? ఇది తర్వాత శుభ్రం చేయాలని చాలా కష్టం. అందుకని ఎప్పటికప్పుడు అందుకని రోతగా ఉంటే అసలు నచ్చదు. ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి, నీట్నెస్ అన్నమాట. ఎందుకు? మన పేర పెట్టిన తర్వాత చేయొచ్చులని ఏమవుద్ది? పని డబ్బులు అయిపోద్ది, అది త్వరగా అవ్వదు. కనుక మన జీవితాల్లో మనకు తెలియకుండా కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనందరికీ ఏముంది చెప్పండి? మనకేముంది చెప్పండి? ఆత్మీయంగా వదిలే మౌలు చెప్పండి. రక్తం ఉంది కదా, ఏంటనుకున్నా ఈ రక్తం అంటే అసలు మౌలుకి కదా అంటారా? ఈ అహం అంటే ఏమనుకున్నారు? ఈ అహము మన రక్తం. ఏ రక్తమైనా సరే ఆ రక్తాన్ని ఏం చేసుకోవాలంటే దేవుని శరీరంలో మ్యూట్ పెట్టుకోవాలన్నమాట. నా రక్తం, నా అహం అంటే ఇక్కడ ఈయన పని చేయవు, ఇక్కడ ఈయన దగ్గర పని చేయవు, ఎక్కడైనా పని చేస్తాయేమో కానీ ఇక్కడ మాత్రం దేవుని సందులో అసలు పని చేయవు. అందుకని అంటే నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే గడప బయటే, గడప లోపలికి వచ్చాక నేను నా అహము, నేను నా రక్తం, నేను నాది, ఏమీ లేవు, అందరము దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి గుంపు, క్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడినటువంటి గుంపు, అదే సంఘం కదా. సంఘంలో కూడా భేదాలు ఎందుకు? సంఘంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? మనకేంటంటే మనం అందరం ఒకటి అనేటువంటి భావన మనసులో లేదు, అది కారణం. మనం సాటి సహోదరుడు. ఇప్పుడు చలత్ర గారికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, నాకు సమస్య వచ్చింది, మనకు సమస్య వచ్చినట్టే. ఇప్పుడు ఉదాహరణకి నా ఏళ్ళు తెగింది అనుకోండి, నా ఏళ్ళు తెగితే శరీరం అంతటికి బాధే కదా. ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి, గబక్కలు ఏదైనా పని చేయగలవా? ఆగు, కాసేపు ఆగు అని అంటాం. ఎందుకు? తలేగా కొంచెం తల పక్క తీసి పెట్టావు అనుకోండి, మిగతా పని చేయొచ్చు కదా. కాదు కదా. ఎందుకు? దీనికి దానికి సరే. మేము చదువుకునేప్పుడు నేను మా బోటనీ ఆయన బయాలజీ సార్ అనేవాడు, మన శరీరం అంతా అతుకుల బొంత అనేవాడు. దేవుని స్తోత్రం. ఏంటంట? అతుకుల బొంతలో ఎన్ని అతుకులు వేస్తారు? అవి కనపడవు, పైన మాత్రం ఒకటే లెవెల్ కనిపిస్తుంది కదా. అలాగే మన శరీరంలో చాలా అతుకులు ఉన్నాయి. అన్ని జాయింట్లే కదా. ఆ జాయింట్లన్నీ కూడా నిర్మితమైనది యేసులోనే. మనం అందరం కూడా ఒక శరీరం, ఒక రక్తంతో కడగబడినటువంటి వారు. రక్తంలో మార్పు లేదు, శరీరంలో మార్పు లేదు. కనుక అర్ధభాగం ఒకటి, అర్ధభాగం ఇంకొకటి. లోకంలో చెప్పుకున్నట్టు కాదు, మనమందరం కూడా ఒకటే దేవుని బిడ్డలం. అంతే. మళ్ళీ మారు డైలాగ్ లేవు. మేమండి మరండి ఫలానండి. ఈ తీగలు తీగల అవసరం లేదు దేవుని సన్నిధిలో. ఒకటే తీగ. ఏంటి? యేసు రక్తంతో కడగబడ్డావా? లేదు. వీటన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఊరికి భక్తి అంటే ఏంటో పిచ్చాపాటికి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు.
నేను అంటాను, ఎవరి ఆస్తులు ఎవరి వారికి ఉంటాయి ఇంటి దగ్గర, అవి ఎవరి వారి వ్యక్తిగతానికి సంబంధించింది. అది మీ కుటుంబాలు ఎవరి వారికి సంబంధించి, సంఘానికి సంబంధించింది కాదు. కనుక కుటుంబానికి సంబంధించినటువంటి సంఘంలో ఇటు పులిహార చేయకూడదు కదా, కలపకూడదు. అట్లా జాగ్రత్తగా మనము ఒక ప్రతిష్ఠిత జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈయన ఆశ చేసినటువంటి ఆ కార్యముల గురించి మనము నేర్చుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి పితరులు ఆ దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించాడట. రాజ్యానికి ఏం చెప్పారు? ఏమా పొరుగు రాజ్యం వచ్చారంటే మీరు వెళ్ళేసేయండి అని చెప్పట్లా. ఏం చెప్తున్నాడంట చూడండి, యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధులు బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి. ఎంత మంచి రాజు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వెరీ గుడ్. 3 సార్లు చెప్పించకూడదు, ఒక్కసారి రావాలి ఆ సౌండ్. ఆసా రాజు ఏం చేశాడంటే రాజ్యానికి ఏం చేశాడంటే మనము యెహోవాను ఆశ్రయించాలి, అదే సమయంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మనకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, వాటి ప్రకారము మనం జీవించాలి అని చెప్పి వారికి చెప్తూ ఉన్నారు. వారందరూ ఒక తీర్మానం తీసుకున్నారు. కనుక దేశమంతా కూడా నెమ్మదిగా ఉంది. చూడండి, వారు ఇంకో తీర్మానం తీసుకున్నారు. 11వ వచనం, 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. 12 చదవండి. పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొక్క విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించుదుమని నిష్కర్ష చేసుకునేది. వారు మేళములతోనూ బోరల నాదములతోనూ బేరీ ధ్వనులతోనూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయన్ను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై. ఏమయ్యాడంటమ్మా? యెహోవా వారికి ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే వారు ఒక తీర్మానం తీసుకున్నారు, ఎవరికి వారుగా. ఏమిటి? యెహోవాను అనుసరించకుండా వేరేది అనుసరించారంటే ఏంటి చెప్పండి? తర్వాత మరణము విధించుకున్నారంట వారికి వారే. అర్థమవుతుందా? ఒక కుటుంబం కాదు కదా ఐకమత్యం కలిగి ఉండడానికి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. ఏమా? కనుక సహోదరులు ఏంటంటే మనము ఐక్యతతో నిష్కర్ష చేసుకున్నారు వారు సమాజపరంగా. కానీ మనము దైవికంగా సంఘపరంగా మనము సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. వారందరూ కూడా ఐక్యతతో తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఎవరైనాను కానీ, వాడు పిన్నలైనా పెద్దలైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, మధ్యతరగతి వాడైనా, పురుషులైనా స్త్రీలైనా, మరి ఎవరైనా కానీ యెహోవాను అనుసరించకుండా వేరొక దాన్ని అనుసరిస్తే అప్పుడు ఏమవుద్దంట? మరణము విధించుదుమని వారు నిష్కర్ష చేసుకున్నారు. ఏంటో వారి డిస్కషన్ ఏంటంటే మరణం గురించి. దేవునికి స్తోత్రం. ఈ విషయం చెప్పిన తర్వాత వారి ప్రాంతంలో ఏం చేస్తారంటే అక్కడ చెప్పాడు కదా, ఏం చేశారంట? బేరీ ధ్వనులతో బొబ్బలు ఇడుచుచు మేళములతోనూ తాళములతోనూ రణగర ధ్వనులతోనూ ఏం చేశారంటే మేము యెహోవాను అనుసరించి నడుస్తామని మేము తీర్మానం తీసుకున్నాం. అలాగాని జరగని యెడల మేము మరణము విధించుకుంటామని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రమాణం చేసుకొని ఆ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. చెత్త బండి వచ్చిందని రోజు పొద్దున్నే ఏమ్మా పాట. నాకు కొన్ని రోజులు అసలు చెత్త బండి ఆ పాట నాకు అర్థం కాదు. వింటున్నారా? అట్లా రణగొని ధ్వనులు చేసుకుంటా పాడింది పాసిబుల్. 24 గంటలు అదే చెప్పుకుంటూ వెళ్తారు. భారత గారు వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎందుకంటే పైన ఉన్నారు కాబట్టి. దేవుని స్తోత్రం. మళ్ళీ కింద ఉన్న వాళ్ళందరికీ చెవులు పోవటం అనమాట. అలాగా
రణగొని ధ్వనులు చేసుకుంటూ ఇంకా పెద్దగా అనమాట, బొబ్బలు ఇడుచుచు మేళములతోనూ తాళములతోనూ వాయిద్యములతో వారు ఏం చేస్తారంటే మేము యెహోవాను అనుసరించి నడుస్తాము అని ఒక తీర్మానం తీసుకున్నాం. ఒకవేళ ఆ తీర్మానం తప్పితే మేము చచ్చిపోతాం అని చెప్పి ఎవరికి వారు తీర్మానం తీసుకున్నారు. చూసారు ఎంత భక్తి కలిగినటువంటి వారు. కొన్నిసార్లు నానా రకాల ప్రజలు ఉంటారు కదా, వారిలో కొన్ని మార్పులు ఉంటాయి, వారు తీసుకునే తీర్మానాల్లో కొన్ని లోపాలు ఉంటాయి. కానీ వీరందరూ దైవికంగా కలిసి ఒక తీర్మానం తీసుకున్నారు. అది మంచి తీర్మానం. చూసి ఎంత మంచి తీర్మానము. రాజు అలా నడిపించాడు వారిని. కనుక దేవుని ప్రజలారా, మనమందరం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. ఏమిటంటే మనమందరం సమిష్టిగా ఐక్యంగా సంఘము ఒకటే. మన కుటుంబాలు వేరు, మన పద్ధతులు వేరు. వింటున్నారా? అన్నీ వేరైనప్పటికీ కూడా సంఘము వచ్చేసరికి మనమందరం కూడా ఒకటే. ఎంతమంది ఉన్నాము? 15 మంది, 20 మంది ఉన్నాం అనుకోండి, ఒకటే. మనం 200 మంది అయినా ఒకటే, ఒక గుంపు. దానిలో భేదాలు ఉండకూడదు. ఒకవేళ భేదాలుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నిష్కర్ష చేసి వారు దేవుని సన్నిధిలో పూర్ణ మనస్సుతో వెదుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించి ఎంతో మనోహరం. అంటే ఏంటా మనోహరం? వారికి ప్రత్యక్షం అవడమే మనోహరం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకెందుకు ప్రత్యక్షం అవ్వట్లేదు? ఒక సహోదరు అంటే మరొక సహోదరికి పడదు, ఇంకో సహోదరుడు అంటే మరొక సహోదరుడికి పడదు. ఇక్కడ వచ్చిందంటే వార్త ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేశం మొత్తం చుట్టుకు రావాలన్నమాట. కాదు. నేనేమంటానంటే మంచి ఏదన్నా ఒక సహోదరు నాలో ఏమన్నా మంచి ఉందనుకోండి తీసుకోండి, చెడు ఉందనుకోండి నాకే చెప్పండి, నేను సరి చేసుకుంటా. అలాగే మనం ఎవరికి వారికి అలా తీసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తాం? మంచిని జాగ్రత్తగా కప్పిపెట్టి చెడును మాత్రం మొత్తం ఆ చెవికి ఈ చెవికి, పని పాట ఏమి లేకపోయినా పనులున్నా సరే అటన్నిటిని జాగ్రత్తగా పక్కన పెట్టి ఇది పెద్ద అవసరం లాగా ఏం చేస్తామంటే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇద్దరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఆకాశం నుండి చెవియొగ్గి, దేవునికి స్తోత్రం. ఏంటంటమ్మా? ఎవరైనా ఇద్దరు మాట్లాడుచుండగా యెహోవా ఆకాశం నుండి చెవియొగ్గి ఆలకిస్తాడంట. నా బిడ్డలు ఏమైనా నా గురించి చెప్పుకుంటున్నారే, లేదా వారికి ఏమైనా సమస్య వచ్చింది, ఒకవేళ ప్రార్థన చేస్తున్నారేమో అని దేవుడు అనుకొని చెవియొగ్గి ఆలకిస్తా ఉంటాడు. ఈలోపు ఏంటది? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని దీక్షతో నడుము తట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికనే ఉంటే తప్పమ్మా. మనం యేసయ్య ఊసు కాక మిగిలిన ఊసులన్నీ కూడా ఇంటింటికి మోస్తాం. ఇప్పుడు ఇల్లు అవసరం లేదు రండి, ఇది ఉంది కదా, ఇది ఒక్కటి ఉండే చాలు, టక్కన కొడితే మొత్తం. ఒక్కసారి కాన్ఫరెన్స్ కాళ్ళు కూడా వచ్చేసినాయి కదా, ఒక్కసారి ఫోన్ కొట్టేసి 10 మంది మాట్లాడేయచ్చు. మీరు జాగ్రత్తగా వినండి, మ్యూట్లో ఉండండి, నేను మాట్లాడతాను వినండి కదా. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కొనసాగించి, ఏదో మీరు నవ్వుతారని నేను చెప్పట్లేదు కానీ యథార్థం చెప్తున్నాను. ఒక్కసారి ఏమైనా మాట్లాడాలని భయం వేస్తుంది. ఎందుకు తెలుసా? దేవుడు ఆలకిస్తాడు. ఆల్రెడీ మనకు ఉన్న భారాలు కొన్ని ఉన్నాయి, వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని శుద్ధి చేసుకునేసరికి తెల్లారుతుంది. మరి లేనిపోయిన మన ఎత్తున పెట్టుకోవడం ఎందుకు? లేనిపోయిన భారాలు. అందుకనే ఒక సహోదరునిలో ఏదైనా సమస్య ఉందనుకోండి, వారికి చెప్పండి, వారి కొరకు ప్రార్థించండి. చెప్పగలరని కూడా చెప్పండి, లేదా వారి కొరకు ప్రార్థించండి. కానీ ఇతరులకు మాత్రం మనం చెప్పకూడదు. ఎందుకు తెలుసా? దేవుని బిడ్డ లక్షణం కాదు, దైవ లక్షణం కాదు అది. లోపల ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఏవో కబుర్లు ఏవో రకరకాలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలంగా మనం చేయవలసింది ఏదైనా సందర్భంలో ఒకవేళ ఏదైనా మనకు మంచి అనిపించింది అనుకుంటే మంచి తీసుకోవచ్చు, దానిలో చెడు ఉందనుకోండి మనం ఏం చేయాలి? వారికి చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? కనుక వాటిలో మనం పాల్పంపులు పొందడానికి వీలు లేదనమాట. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో చాలాసార్లు మనకు తెలియకుండానే ఈ మచ్చ మనకు ఏర్పడుతూ ఉంది. సంఘము ఐక్యత కలిగి ఉంటేనే మీకు ఇంకోటి ఐక్యతకు వచ్చేసరికి ఇంకో మాట చెప్తారు. ఎందుకంటే మీరు ఐక్యత కలిగి చేసినటువంటి తీర్మానానికి పూర్ణ మనసుతో అనుసరిస్తున్న కారణం చేత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడి స్తోత్రం. సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటే దేవుడే ప్రత్యక్షమవుతాడు. ఎంత గొప్ప కార్యం! ఈనాటి దినాల్లో దేవుడు ప్రత్యక్షం అవట్లా, రకరకాల ప్రత్యక్షాలు కనబడుతున్నాయి. ఆ ప్రత్యక్షాల వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. దైవ ప్రత్యక్షత మన జీవితాలు మారుస్తుంది. దేవుని స్తోత్రం. మోషే దేవుని చూసి తన బ్రతుకు మార్చబడింది. యెషయా
దర్శనంలో దేవుని చూశాడు, తన బ్రతుకు మార్చబడుతుంది, గొప్ప స్థితికి వెళ్ళారు. ఇక మన భక్తులందరూ మనందరికి తెలుసు కదా, యాకోబు దేవుని సన్నిధిలో దేవుని చూశాడు, దేవుని ప్రత్యక్షతను కోరుకున్నాడు, తన బ్రతుకు మారిపోయింది. చూసారా? కనుక ఆ ప్రత్యక్షతలు మనకు అవసరం, ఇక వేరే మనకు అవసరంలా. ఒకవేళ అలాంటిది ఏమైనా మనకు వినబడేటువంటి అవకాశం వస్తే టక్కున మనం ఏం చేయాలి? బ్రదర్ ఉంటా బ్రదర్, నేను మళ్ళా ఫోన్ చేస్తాను, లేదమ్మా వేరేది ఏమైనా ఉంటే చెప్తారా. కొన్ని నెలల కిందట, సుమారు 2 సంవత్సరాలు అవుద్ది అనుకుంటా, కోవిడ్కి ముందు కొంతమంది సహోదరులు ఫోన్ చేసి, అయ్యా మా కోసం ప్రార్థన చేయడానికి రండి అని అన్నారు. సరే, నేను ఏం చేశానంటే వెళ్ళా. చాలా ఆసక్తిగా ప్రార్థన చేద్దాం, వారి కొరకు దేవుడు చెప్పాడు, చెదిరిపోయిన గొర్రెల వల్లే ఉన్నారు, వెళ్ళి ప్రార్థన చేయాలి. సరే వెళ్ళా, ఏదైనా కొంచెం వాకింగ్ చెప్పి ప్రార్థన చేద్దాం అనుకుంటే ఇక వారు స్వదే చెప్తున్నారు. అంటే అది ఉపయోగపడేది కాదు, అసలు అది నాకు కానీ వారికి కానీ ప్రయోజనకరమయ్యేది కాదు. భక్తి జీవితాన్ని పక్కకు లాగేటువంటిది సోదాదంతా. అందుకనే సోదానందాన్ని అంత భయంకరమైనటువంటి మాటలు నేను వింటూ ఉన్నాను. 2-3 వారాలు చూసా, 4 వారాలు చూసా, మార్పు రావాల, మార్పు కరగల వారిలో. అందుకని అప్పటి నుంచి రావటం, అప్పటి నుంచి వెళ్ళడం మానేసి. నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో, దైవ సన్నిధిలో చెప్తున్నాను. ఇప్పుడు ఒక 6-7 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, 100 రూపాయలు ఇచ్చినా చెప్పండి 700 వస్తాయి కదా. కానీ అవసరంలా, నాకు అవసరంలా, డబ్బులు అవసరంలా, దేవుడు ఇస్తాడు. వారు బాగు కొరకు మనం ప్రయాసపడుతున్నాం, కానీ వారు తమ బాగును కోరుకోవట్లా. ఏదేదో లోకంలో ఉన్న విషయాలన్నిటి మనకు అవసరం లేదు కదా. లోకంలో విషయాలు కావాలంటే ఎవరైనా పిలిపించుకొని చెప్పించుకోండి. అందుకని అప్పటి నుంచి ఇప్పటికి నేను వెళ్ళదు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకున్నాయి, మన భారాలు మనకున్నాయి, మన సమస్యలు మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అదే సమయంలో ఎవరి బలహీనతలు వారుకుంటే కదా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే లోపే మన జీవితం తలారిపోతుంది. ఇక ఆ స్వదంతా మనం ఎక్కడ పెట్టుకుంటే నెత్తి మీద. అందుకని ఎప్పటికప్పుడు ఒకవేళ చెడు అనిపించింది అనుకుని మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, దూరంగా ఉండాలి. వీరందరూ ఐక్యంగా తీసుకుంటున్న తీర్మానం, ఐక్యంగా ఒకచోట కూడి 120 మంది దేవుని సన్నిధిలో ఎడతెగగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కార్యం జరిగింది. మీకు ఎవరికైనా గుర్తుండి చెప్పండి. వెరీ గుడ్. పరిశుద్ధాత్ముడు వారందరిని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. వేరు కుటుంబాలు, వేరు ప్రాంతాల వారు, వేరు భాషల వారు ఒక స్థలంలో కూర్చుని, మాటలు వేరైనా, భాషలు వేరైనా, రంగులు వర్ణాలు వేరైనా, వారు ఒకటిగా ఏకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఏక మనస్సుతో అని రాయబడింది చక్కగా, ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంట, పరిశుద్ధాత్ముడు బలమైన శక్తితో బలమైన కార్యం జరిగించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అదే పెంతెకోస్తు సంఘం, అగ్ని జ్వాలల వలె, బలమైన గాలి వలె వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే అద్భుత కార్యాలు పొందారు. అక్కడ నుంచి అద్భుత కార్యాలు జరిగించడం ప్రారంభమైంది. అర్థమవుతుందా? అదే పెంతెకోస్తు సంఘం. పెంతెకోస్తు సంఘం అంటే ఏదో అనుకుంటారంటే, అమ్మో అదొక జాతి అన్నట్టు చూస్తారు చాలామంది. పెంతెకోస్తు అంటే ఏంటి ఏమా? అభిషేకం కలిగినటువంటి దైవజనులు, అదే సమయంలో సంఘము. ఆ పెంతెకోస్తు అనుభవం ఏంటి? పెంతెకోస్తు అనుభవం అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం, ఆ పరిశుద్ధాత్మను నేర్పించే మాటలు విని వాటి ప్రకారం జీవించడే పెంతెకోస్తు సంఘం. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ దేవుని సమాజం, మన ఏజీ సంఘం అని కదా, మన సంఘం పేరు పరమాదరణకర్త ఏజీ సంఘం. ఏజీ అంటే ఏంటి? అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనే సహవాసం అజూజా స్ట్రీట్ అనమాట. అమెరికాలో అజూజా స్ట్రీట్ ఇప్పటికీ ఉంది. ఆ వీధిలో కొంతమంది సహోదరులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారట. ఎక్కడ? ఇంట్లో కాదు, వీధిలో ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్ముడు అమాంతంగా వారిని అభిషేకించారు. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రారంభమైంది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. దేవుని సమాజం అని పెట్టారు పేరు దాన్ని, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉంది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. ఒక ప్రాంతమే కాదు, ఒక దేశమే కాదు, మన దేశానికి వచ్చి కూడా 100 సంవత్సరాల పైన నడిపి 1914 సంవత్సరంలో 100 సంవత్సరాలు కూడా దాటిపోయింది. కనుక ఆ అనుభవంతోనే నడిపించబడినటువంటి
దైవజనులు, మేము బైబిల్ ట్రైనింగ్ చేసింది కూడా అక్కడే, మంచి మంచి గొప్ప గొప్ప దైవజనులు. కనుక మనం ఏక మనస్సుతో అలాగే దేవుని సన్నిధిలో ఉంటే తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎడ్డామంటే తెడ్డాం ఒకటి, మనమందరము ఏకంగా ఒక తీర్మానానికి రావాలి. అది మనందరికీ కూడా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అయితే నేను చివరిగా ఈ మాటను చెప్పి ముగిస్తాను. మనం ముందుగా చదివినటువంటి మాట ఏమిటంటే, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టే మేము సైన్యం ఎదిరించడానికి బయలుదేరాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆశ అలాగూ ప్రార్థన చేయగలిగాడు, ప్రార్థన చేసి విజయం పొందగలిగాడో, తన ప్రవర్తన, తన వైఖరి దేవుని సన్నిధిలో కలిగినటువంటి ఆ సహవాసం గురించి ఇప్పటి వరకు మన వాక్యం విన్నాం. ఆ సవాలు వచ్చినప్పుడు తనకు ఎక్కడ లేని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటి వరకు ధైర్యం లేదు, అప్పటి వరకు బలము లేనిటువంటి వాడి వలె ఉన్నాడు. ఇప్పుడు 1000 ఏనుగుల బలం అంటారు చూసారా, అట్లా వచ్చేసింది. కారణం ఏంటి తెలుసా? పూర్వము అంతకుముందు వరకు కూడా తన దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడంట? మంచి సహవాసం కలిగి దేవుని సన్నిధిలో యథార్థంగా నీతిని అనుసరిస్తూ నడిచినటువంటి వాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారమే జీవించిన వాడు ఆశ. అందుకనే సమయం రాగానే ఏమన్నాడు? బలము లేని వారికి సహాయము చేయట్లో నీ వంటి వారు ఎవరున్నారయ్యా? ఎవరూ లేరయ్యా. అంటే దాని అర్థం ఏంటి? ఎవరూ లేరయ్యా అంటే నీవే ఉన్నావయ్యా, నీవు మాకు సహాయము చేయమయ్యా. మా దేవా, మా యెహోవా, నీవు మాకు సహాయం చేయము, నిన్నే మేము నమ్ముకుని. ఎవరిని మేము నమ్మలా, అందుకే ఒక తీర్మానం తీసుకున్నారు కదా. ఏంటి ఆ తీర్మానం? ఒకవేళ నేను నమ్మకుండా వేరే చోటకి వెళ్ళిపోయింటే ఏంటంట? మరణమే. ఇక తమకు తాము చెప్పుకున్నారు, మరణమే తమ్ము తాము శపథం చేసుకుని. ఒక శపథం, మొన్న ఒక శపథం చేశారు కదా, న్యూస్లో వస్తుంది. నేను ఇంకా సీఎం అయితేనే తప్ప ఆ శబ్దాలు కొన్నిసార్లు అవ్వచ్చు, అవకాశం, అవి వేరే విషయం అనుకోండి. అలాగే శపథం చేసుకున్నారు, ఒకవేళ మేము కానీ యెహోవాను అనుసరించకుండా లోకంలో వేటిని అనుసరిస్తే మాకు మరణమే. దేవుని స్తోత్రం. మొత్తం చాటించుకుంటూ వచ్చారు. అంత భక్తి కలిగినటువంటి మన జీవితంలో ఎలాంటి సమస్యలైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందండి. నేను బలం లేని వాడినయ్యా. మనం విన్నాం కదా, భక్తిహీనుల ఇంట నివసించుడి కంటే మందిర ద్వారం వద్ద ఉండుట నాకు మేలు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగున మనం దేవుని సన్నిధిలో బలము లేని వారికి నీవు సహాయం చేయటం నీ వంటి వారు ఎవరు లేరయ్యా, మాకు సహాయం చేయ. మా దేవా, నిన్నే మేము నమ్ముకొని ఉన్నామయ్యా, నీ వల్లనే మేము మా సైన్యం తీసుకుని యుద్ధానికి బయలుదేరామయ్యా. మేము చిన్నవారమయ్యా. నువ్వు చిన్నవాడివా, నువ్వు చిన్నదానివా, కుటుంబ పరిస్థితి బాగోలేదా? అయినా కానీ యేసుతో మీ కుటుంబాన్ని ప్రారంభించండి. బయలుదేరండి, యేసుతో మీరు బయలుదేరండి. ముందు యేసు ఉంటే విజయమే. ముందు యేసు లేడనుకోండి, చెప్పండి, విజయమేనా అపజయమా? కనుక మన జీవితాల్లో యేసుతో పాటు మనం వెళ్దాం, అలాగే భక్తి చేద్దాం. ఎలాంటి పరిస్థితులు మన జీవితాలకు వచ్చినా ఒకటే ప్రార్థన, చిన్న ప్రార్థన. ఏంటి? మేము బలం లేని వారమయ్యా, బలం లేనిటువంటి వారికి నీవు సహాయం చేయడం నీ వంటి వారు ఎవరు లేరయ్యా. నిజంగా ఎన్ని రోజులు అవుతుందమ్మా మన ఇంటి దగ్గర జరిగి? ఎన్ని రోజులు అవుతుంది? శుక్రవారమా? వారం రోజులు, 10 రోజులు, సుమారుగా 10 రోజులు. అప్పటి నుంచి కూడా నా మనసులో ఈ వాక్యమే తిరుగుతూ ఉంది, రీల్లాగా తిరుగుతూనే ఉంది. బలము లేని వారికి సహాయం చేయడం వంటి వారు ఎవరు లేదయ్యా. మన సంఘం బలహీనమైన, చిన్నదే, మనం చిన్నవారమే, మన పరిస్థితులు చిన్నవే, కానీ సహాయం చేయట్లో బలవంతుడైన వాడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బలవంతుడైన వాడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు బలవంతుడు, ఎన్నటికీ ఆయన బలము తరిగిపోదు. మన బలము తరిగిపోయినట్టుగా ఆయన బలం ఎన్నటికీ తరిగిపోదు. కనుక యేసుతో మన యుద్ధాలు ప్రారంభిద్దాం, మన సవాళ్ళు యేసుతో మనము ప్రారంభిద్దాం. తప్పకుండా దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఒకటి చూడండి, 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. తిరగదర్శి అయిన హనాని యోధారాజైన ఆసా యుద్ధకు వచ్చి
సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించాడు. దేవుని స్తోత్రం. ప్రారంభం నుండి కూడా తను దేవుని మీద ఆధారపడేవాడు. ఒక్కసారి ఒక సమస్య వచ్చేసరికి సిరియా రాజు సహాయాన్ని కోరాడు. దేవుని నమ్మల. ఎవరిని నమ్మాడు? సిరియా రాజు సహాయాన్ని కోరాడు, సిరియా రాజుని నమ్మాడు. అప్పుడు ఏమైందంటే దేవుడు విడిచిపెట్టాడు. అప్పటి నుంచి యుద్ధాలు ప్రారంభమైనవి. సమయం లేదు, నేను 11 ముగించేస్తున్నాను, మాట చెప్పాను, క్షమించండి. తను అప్పటి నుంచి యుద్ధాలు ప్రారంభమయ్యాయని, తర్వాత ఆఖరిలో ఎంత బతికినా చివరికి గోడానకాలు పడి తెచ్చినట్టు అయిపోయింది. పాదాల్లో పుండు వచ్చి అలాగే తీసుకొని అలాగా చనిపోయాడు ఆశ. కనుక దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. మన మనసు ఎప్పుడూ కూడా దేవుని మీదే కేంద్రీకరించేటువంటి విధంగా ఉండాలి. లోకంలో ఉన్న వ్యక్తులు కానీ రాజులను కానీ ఎవరిని నమ్మడానికి వీలు లేదు. అలా అంటే వారి సహాయం అవసరమే, కానీ వారే చేస్తారు, ఎవరు ఎప్పటికీ కాదు, నెవర్. వాళ్ళు జరగని పని అది. కనుక మనం దేవుని మీద ఆధారపడదాం. రాజు అయిన ఆశాకు దేవుడు సహాయం చేసి, బలము లేని వారికి సహాయం ఇచ్చేట్లు నీకన్నా ఎవరు లేరు అని ప్రార్థన చేసినప్పుడు అలాగే దేవుడు వారికి సహాయం చేసి శత్రువును తరిమి వీరి విజయం నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు అటువంటి కృప, అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకు, మన సంఘానికి, కుటుంబాలందరికీ దయచేసి నడిపించిన కాక. ఆమేన్.